ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు వారి మహాకృప కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు అన్ని సమయాల్లో మనగాడే. ఎందుకంటే మనల్ని రక్షించడానికి, కాపాడటానికి ప్రత్యేకంగా వంశము నిలబడాలనో, లేకపోతే మన ఇంటి పేరు నిలబెడతాడనో, మన పేరు నిలబెడతాడనో, పిల్లలు పుడితే బాగుండు అనే ఆలోచన కాకుండా ప్రజలందరినీ రక్షించటం కోసం, దేవుని ప్రజలందరినీ రక్షించటం కోసం, జాగ్రత్త జనాల ప్రజలందరినీ రక్షించటం కోసము యేసు ప్రభు ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ రక్షించటం కోసము సంసోను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ దేవుడు పుట్టించిండు, యేసు ప్రభువుని పుట్టించిండు. అలాగనే సంసోనుని యేసు ప్రభు పుట్టించిండు. తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు పుట్టించిండు. ఎందుకంటే ప్రజలని రక్షించటం కోసం, ఆయన ప్రజలని రక్షించటం కోసం. మామూలుగా మనకు తెలిసింది అంతో ఎంతో పిల్లలు కలిగితే మన పేరన్నా నిలబడుతుంది, మన కుటుంబం పేరు ఉంటుంది, మన ఇంటి పేరు ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. మగ పిల్లగాడైనా సరే, ఆడపిల్ల అయినా సరే. మగపిల్లలు లేని ఇంట్లో ఆడపిల్ల ఉన్నా సరే, ఈసారి పోని ఒక పిల్లన్న ఉంది కదా, అలాగే సర్దుకుంటారు. కానీ దేవుడు ఈ ఆలోచనలు ఏం చేయకుండా వాళ్ళ కుటుంబం, వాళ్ళ యొక్క సొంత పేరుని నిలబెడదామని కాకుండా ఏకంగా ప్రజలని రక్షించటం కోసమే వీళ్ళిద్దరిని దేవుడు పుట్టించాడు. దేవుని ఆలోచన, దేవుని కృప ఈ రోజు వరకు కూడా సూర్యుడు మనల్ని వదిలిపెట్టకుండా ఆ టయానికే, కోట్ల సంవత్సరాల నుంచి ఆ టయానికే మన అందరూ వస్తా ఉన్నాడు. సూర్యుడు కోట్ల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి మన అందరూ వస్తా ఉన్నాడు. ఆ సూర్యుడైనా రాని రోజు ఉండొచ్చేమో కానీ, రాని సంవత్సరం ఉండొచ్చేమో కానీ, దేవుని కృప మాత్రం మనల్ని విడిచిపెట్టేటువంటి గడియే లేదు. వీళ్ళ జీవితాల్లో కనపడతా ఉంది. మొదటిగా సంసోను గురించి మనము చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా, ఆమె నిశ్చేష్టురాలైపోతుంది. అట్లాగనే దమ్మి కనుక గోడకి ఎట్లా గరుచుకుంటుంది, అట్లాగా ఆ తల్లి అట్లాగా నిశ్చేష్టురాలైపోతుంది. ఎందుకంటే ఆమెకు అప్పటికే సంతానం లేదు. సంతానం లేని సమయంలో మీకు సంతానం అవుతారు అని చెప్తే ఆ సంతోషానికి హద్దులు ఉండవు. అటువంటిది నీకు సంతోషమే కాదు, నీకు పుట్టబోయేటువంటి కొడుకు నువ్వు చూస్తున్నావు కదా రోజు నీ ప్రజల్ని, వాళ్ళందరినీ కూడా వాళ్ళ శత్రువుల చేతుల నుంచి రక్షించబోతా ఉన్నాడని దేవుడు వచ్చి చెప్తే అట్లాగా దానిలాగా గరుచుకొని చూస్తా ఉంటది. దేవుని దేవుని ఆ తల్లి అట్లాగా చూస్తా ఉంటది. చెప్పింది దేవుడు. ఆ రూపం కూడా భయంకరంగా ఉంటది.
ఊరు ఈ పొలంలో ఈ పరిస్థితుల్లో ఈ మిట్ట మధ్యాహ్న కాలంలో దెయ్యాలు తిరుగుతాయి అంటారు కదా, తెగ ఏమైనా వచ్చిందేమో అనుకొని ఆ కొడవలి ఆ పక్కన గడ్డి కోసి ఆ బట్టలు అవన్నీ ఉంటాయి కదా, గడ్డి కోసి ఆ బట్టలు వేసుకుంటారు కదా, పశువులకి గడ్డి కోస్తూ ఉంటారు కదా, అట్లాంటివి ఉన్న ఆ పొలంలో ఉన్న సామాన్ అంతా అక్కడ వేసి పరిగెత్తినటువంటి పరిస్థితి కనపడలా. ఇంకా పైపెచ్చి అక్కడనే ఉండి అది ఎందుకు ఇది ఎందుకు అన్ని ఏది ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో ఎట్లాగ ముచ్చట పెడుతుందో అట్లాగ ముచ్చట పెట్టింది దేవుని దూతతోటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితులలో దేవుడు ఆయా రకాలుగా మనల్ని దర్శించినప్పుడు ఆయన రూపము కానీ ఆయన యొక్క రూపం ఎలాగున్నదో ఆ రూపాన్ని కానీ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆయన చెప్పేటువంటి మాటల మీదనే దృష్టి నిలిపి అన్నిటిని కూడా ఆరాధిస్తా ఉంది. ఏం జరగబోతా ఉంది, ఏమవుతుంది, ఎట్లాగుండాలా, ఏం చేయాలా చెప్పని ఆరాధిస్తా ఉన్నది. ఎందుకంటే ఆమె తట్టుకోలేకపోతా ఉంది సంతోషం అంతా. పిల్లలు పుడతారని చెప్తే ఆ పుట్టేటువంటి పిల్లగాడు ఆమె రోజు చూసేటువంటి ఆమె ప్రజల్ని రక్షించటం కొరకే పుడతా ఉన్నాడు అంటే ఆమె సంతోషంకి ఎట్లా ఉండాలి? దేవుని యొక్క కృప అంటే ఆయన చెయ్యి విడువనటువంటి ఆయన యొక్క కనికరము మనుషుడిని అన్ని యుగాలు, రోజులని చెప్పొద్దులే, అన్ని యుగాలు కూడా విడవకుండా మనుష్యుడిని అనుసరిస్తూనే ఉంటది. ఎందుకంటే ఆయన మీద మనం ఉంచినటువంటి నమ్మికని, ఆ విశ్వాసాన్ని ఆయన చెక్కు జవర్నియ్యడు ఆయన. సంసోనికి ఇంత కృప దేవుడు చూపించి అన్నట్లుగానే సంసోనుని దేవుడు పుట్టిస్తాడు. సంసోనుని దేవుడు పుట్టించి ఏమంటాడంటే చూడండి, అదే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో రాయబడి ఉన్నది. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతను ఆశీర్వదించెను. పిల్లగాడు పుట్టడం అయింది. పుట్టిన పిల్లగాడు రోజు రోజుకి బలం పొందుకుంటా ఉన్నాడు. ఏది మంచి తిండి తిని కాదు, దేవుడు ఆశీర్వదించెను అని. ఇప్పటికీ చూడండి, దేవుని అడుగు జాడలలో నడిచేటువంటి వారి జీవితాలు భౌతికముగా ఉన్నా లేకపోయినా వాళ్ళు మాత్రం ఎలాగుంటారంటే ఎప్పుడు చూసినా సరే నిండుగా కనపడతారు. ఆ ముఖం మీద ఏదంటే ఆ ప్రతిబింబం అనేది నిండుగా కనపడుతుంది. వాళ్ళకి ఉన్నది లేదు అనేటువంటి విషయము ముఖం మీద కనపడదు. ఈ ముఖం ఎప్పుడు చూసినా సరే ప్రతిబింబిస్తూ ఉంటుంది. వీళ్ళకి మంచిగా బాగా పైకి ఉండేవాళ్ళు అనుకుంటా, బాగా కమాయించినట్టున్నారు, వెనక తాతలు ముత్తాతలు బాగా కష్టం చేసి సంపాదించినట్లున్నారు అని చెప్పినని అనుకునేంతగా దేవుని అడుగు జాడలలో నడిచేటువంటి వాళ్ళ జీవితాలు ఆ ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. అలాగా ఈ సంసోను దేవుని చేత ఆశీర్వదించబడితే పుట్టిన దగ్గర నుంచి దేవుని ప్రజలను రక్షించటం మొదలుపెట్టేంత వరకు ఆ బలము తగ్గదు, ఆ బలం అనేది తగ్గదు. ఇప్పుడు మన వెంబడి వచ్చేటువంటి యేసు ప్రభు కృప కూడా అలాగనే ఉన్నది. హెబ్రీయుల గ్రంథంలో రాయబడ్డది. ఏమనంటే ఎవరైనా జనాలు వచ్చి మాట్లాడితే ఈ మాట చెప్పగలిగేటువంటి స్థితి మనకి ఈ రోజు ఉన్నది. ఎందుకంటే మనము విశ్వాసం ఉంచినటువంటి మన దేవుడు మనలను ఆనుకోని ఉన్నాడు. ఎలాగా? హెబ్రీయుల గ్రంథము 13వ అధ్యాయము
ఆరో వచనం, కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. ఏం చేయగలుగుతారు జనాలు? ప్రజలందరూ ఏం చేయగలుగుతారు? ఎందుకు ఏమి చేయలేరంటే, యేసు ప్రభు అనేటువంటి రక్షకుడు సంసోను ఏ రీతిగా దేవుని చేత పుట్టించబడ్డాడో అలాగనే మనము మనకి రక్షణగా ఉంటాడు అని మనం ఎవరినైతే అనుసరిస్తూ ఉన్నామో ఆ క్రీస్తు ఈ రోజున మన కొరకు సేమ్ టు సేమ్ ఊడి పడ్డాడు. చెప్తారు కదా, మీరు వినే ఉంటారు, వాళ్ళ నాయన నోట్ల నుంచి ఊడి పడ్డాడు అని. అట్లాగా యేసు ప్రభు కూడా సంసోనుకు మాదిరి పుట్టించబడ్డాడు. ఇందులో ఒక చిన్న తేడా ఉంది. సంసోను తల్లిదండ్రులకు పుట్టిండు, మగ స్త్రీ పురుషులకు పుట్టిండు సంసోను, దేవుని ఆశీర్వాదముతోటి. యేసు ప్రభు దేవుని ఆత్మ ద్వారా ఒక స్త్రీ గర్భంలో ప్రవేశపెట్టడం వల్ల, దేవుని ఆత్మ ఆమెను కమ్ముకోవటం వల్ల దేవుని శక్తి ఆమె గర్భంలో యేసు అనేటువంటి మనుషునిగా రూపము అనేది సంతరించుకున్నది. ఇక్కడ పురుషుడు లేడు, ఇదొకటే తేడా. అందుకే ఇప్పుడు ఈ క్రీస్తు మనకి రక్షకుడుగా ఉండి దేవుని స్వరూపంగా మన మధ్యలో ఉన్నాడు. దేవుని స్వరూపంగా ఈ రక్షకుడు మనల్ని ఏమైనా చేస్తారేమో, ఫిలిస్తీన్లాగా మన మీదకి వచ్చి మనల్ని ఏమైనా చేస్తారేమో అని భయపడతా ఉన్నాం కదా. ఇప్పుడు ఈ మాట చెప్పండి, దేవుడు నాకు సహాయంగా ఉన్నాడు, నరమాత్రులు నాకేమి చేయగలరు అనే మంచి ధైర్యంతో చెప్పగలిగే స్థితిలో ఇప్పుడు మనం ఉన్నామంటే ఈ యేసు ప్రభు యొక్క అండదండల మీదనే. ఆమేన్. అంతటి ఆధిక్యతను దేవుడు మనకి కలుగజేసి ఉన్నాడు. ఈ రోజున యేసు ప్రభువుని పుట్టించి మన మీదకి వచ్చినటువంటి ఈ దయ్యాల బలాన్ని, లోకములో ఉన్నటువంటి అధికారుల బలాన్ని, బలిసినోళ్ళు వాళ్ళ యొక్క అహంకారాన్ని యేసు ప్రభు ఏం చేస్తా ఉన్నాడంటే నలిపేస్తా ఉన్నాడు. మట్టి ఏదంటే పల్లెటూరులో ఇప్పుడంటే గోడలకి ఖరాబ్ అయితే సిమెంటు రాస్తూ ఉంటారు. పల్లెటూరులో మట్టి గోడలు ఉంటాయి. మట్టి గోడలకి మట్టితోటే పూసేది ఆ గోడలు ఖరాబ్ అయితే. అట్లాగా ఆ కలిపినటువంటి మట్టిలో చెయ్యి పెట్టి పిసికితే పెట్టి చెయ్యే మిగులుతుంది, మట్టి అంతా ఏళ్ల సందుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాగా ఈ అహంకారులు ఉంటారు కదా, బలిసినటువంటి వాళ్ళు, అటువంటి వారి తలను దేవుడు చేతిలో పెట్టుకొని ఇట్లాగా పిండితే ఆ తలలో ఉన్న సమస్తము కూడా వేళ్ల సందుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంతటి శక్తిమంతుడు మనతో ఈ రోజు ఉన్నాడు. మనతో ఈ రోజు ఉన్నటువంటి ఈ దేవుడు మనకి ఈ రోజు చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, భయపడకండి. ఫిలిస్తీన్లు ఏం చేస్తారో, ఇప్పుడున్నటువంటి ఈ బలవంతులు ఫిలిస్తీన్లుగా ఉన్నారు కదా, ఏం చేస్తారో వీళ్ళు అని భయపడకండి. ఇప్పుడున్న మన దేవుడు మనకేమని ఈ రోజు వాగ్దానం చేస్తా ఉన్నాడంటే, ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము చివరి వచనము 18వ వచనం, నీవు నన్ను నమ్ముకుంటువి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను, నీవు ఖడ్గము చేత పడవు, దోపుడు సొమ్ము చేత దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు, ఇదే యెహోవా వాక్కు. ఈ వచనంలో ఈ రోజు మన దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, నీవు నన్ను నమ్ముకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ దెయ్యాలు, ఈ లోకంలో ఉన్నటువంటి మన కళ్ళకు కనబడతా ఉన్నారుగా, బలిసిపోయి అధికార దర్పంతో ఎవడేం చేయలేడు అని తిరుగుతా ఉన్నారుగా, వాళ్ళ యొక్క బలం అంతటిని కూడా
పిసికేసి అరచేతిలో ఏమీ లేకుండా చేసేటువంటి బలవంతుడు ఈ మాట చెప్తా ఉన్నాడు. నిశ్చయంగా నేను మిమ్మల్ని తప్పిస్తా, నిశ్చయంగా తప్పిస్తా. నిశ్చయంగా అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మాట బైబిల్ అంతట్లో నిశ్చయంగా అనే మాట వచ్చినప్పుడు అక్కడ కళ్ళు మూసుకొని దేవుడు చెప్పిండు కదా, ఇట్లాగే వెళ్ళిపోవచ్చు. నిశ్చయంగా అనే మాట మనకు ఎదురైందంటే ఆడ ఏ విధమైనటువంటి సందేహాలకు తావులేదు, ఖచ్చితంగా దేవుని మాట జరుగుతుంది. అయితే నిశ్చయంగా లేకపోతే వేరే దగ్గర జరగదా అంటే అక్కడ జరుగుతుంది, ఆడ జరుగుతుంది. నిశ్చయంగా అనే మాట వచ్చినప్పుడు మనం ఒక ఆలోచన ఏం చేయాలంటే, నిశ్చయంగా అని చెప్పిందంటే కళ్ళు మూసుకొని జరిగినట్టే, కళ్ళు మూసుకొని జరిగినట్టే, ఇక జరిగిపోయినట్లే అనుకోవాలి. అంతటి శక్తి ఉన్నది ఆ నిశ్చయంగా అనే మాట చెప్పినప్పుడు. ఈ వాక్యము మనకి ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, నిశ్చయంగా నేను మిమ్మల్ని కాపాడుతా. ఎందుకు? మీరు నా మీద నమ్మకం పెట్టుకొని ఉన్నారు. సూర్యుని మీద కాదు, చంద్రుడి మీద కాదు, రేత్రి పూట కనిపించే నక్షత్రాల మీద కాదు, వాటిని పుట్టించినటువంటి దేవుని మీద ఇదే నమ్మకాన్ని కొనసాగించండి. అహంకారంతో తిరిగేటువంటి వాళ్ళు సిగ్గుతో తలదించుకునేటట్లుగా దేవుడు తీసేస్తాడు వాళ్ళని మన ముందు నుంచి, వాళ్ళని తీసేస్తాడు మన ముందు నుంచి. ఆ బలవంతుడు మనతో ఉండి ఈ మాట చెప్తా ఉన్నాడు. జనాలను అన్నేం చేయగలుగుతారా? ఈ జనాలు అన్నేం చేయగలుగుతారు అని చెప్పగలిగేంత ధైర్యం ఈ రోజు ఉన్నదంటే, సంసోనుని ఎలాగైతే దేవుడు పుట్టించి ఫిలిస్తీన్ల మీదకి పంపించాడు, నువ్వే చంపేపో, ఫిలిస్తీన్ని ఈ పక్క నుంచి మొదలుపెట్టి ఆ పక్కకి ఒక్కడిని వదిలిపెట్టకుండా చంపేసే పో అని దేవుడే సంసోనుని పుట్టించి వాళ్ళ మీదకి పంపించాడు. చంపేయాలి, బతకనివద్దు, చంపే, ఒక్కడిని మిగలనివద్దు, చంపేసేయి. ఒక్క దెబ్బకి ఏదో AK-47 అని చెప్పి అంటారు కదా, పట్ట రాలిపోతారు. అట్లాగా AK-47 లాంటోడు సంసోను. ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. ఒక్క దెబ్బ మొదలు పెట్టిందంటే మొత్తం వెనక్కి తిరిగి చూస్తే వందల్లో వేలల్లో ఉండేటోళ్ళు. సంసోను చంపినటువంటి వారిని మొదలు పెట్టిందంటే చంపటం, అందరు అయిపోయినాక వెనక్కి తిరిగి చూస్తే ఒకళ్ళు ఇద్దరు కాదు, వేలకు పోయేది సంఖ్య. అట్లాగా దేవుడు మనతో ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఆయన మిమ్మల్ని విడువాడు, ఎడబాయుడు. ఈ ప్రజల మధ్యలోనే మీతో ఉండి కృప చూపుతాడు. ఆ కృప చూపే దేవునికి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ పాదముల చెంత చేరి ప్రార్థిస్తూ ఉండగా మీకు తండ్రి చేయుచూ ఉన్నటువంటి విన్నపములన్నిటినీ కూడా మీ కృపలో జ్ఞాపకము చేసుకొని ఎందరికి ఏ రకమై ఉన్నటువంటి, ఏ విధమై ఉన్నటువంటి సహకారము మీ ద్వారా కావాల్సి ఉన్నదో అటు వారిని దర్శించి వారి ప్రతి అవసరాన్ని, వారికి కావలసిన సహాయములు మీ కృపలో తండ్రి అనుగ్రహించమని, వారి ముందున్నటువంటి లోకపు కొండ లాంటి బలమును కూడా తండ్రి భూమికి సమముగా చేసి మీ బలమును, మీ కృపను, మీ పరలోకపు సన్నిధానమును తండ్రి వారికి అనుగ్రహించమని, సమస్త మహిమను మీకు ఆపాదించి యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.